నమో వెంకటేశాయ. మిమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఆ పరమేశ్వరునికి ప్రీతిపాత్రమైన వాటిలో బిల్వదళం ఒకటి. బిల్వదళాలతో ఆ ఈశ్వరుని అర్చిస్తే సకల శుభాలు తప్పక కలుగుతాయి. ఈ ఉదయం బిల్వాష్టకం చూద్దాం. పరమశివుని కృపకు పాత్రులవుదాం. హారం ఏకబిల్వం శివార్పణం. మహాదానం తిలపర్వతకోటయః. ప్రయాగే ఏకబిల్ అఖండ బిల్వపత్రంచ నందివాహనం. ఏ మన నిత్య జీవన విధానంలో ఏ విధంగా నడుచుకోవాలో ఎంతో మంది ఋషులు మనకు తెలియజేశారు. వాటిలో కొన్నింటిని ఈరోజు ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. దృఢమైన వ్యక్తిత్వం, దీని గురించి అనేక రకాలైనటువంటి అంశాలు ప్రపంచంలో పెద్ద పెద్ద స్థాయిలో చర్చింపబడుతున్నాయి. వ్యక్తిత్వ వికాసము అంటూ, అదేవిధంగా మానవుడు ఒత్తిడి నుంచి బయటపడడానికి ఏం చేయాలంటూ ఇలా రకరకాల చర్చలు జరుగుతూ ఉంటాయి. ఇందులో ప్రధానంగా ఎలాంటి వ్యక్తిత్వం ఏర్పరచుకునే ప్రయత్నం చేయాలో భగవద్గీతలో కృష్ణ పరమాత్మ 2వ అధ్యాయంలో చెప్తాడు. అది స్థితప్రజ్ఞుల లక్షణము. ఇలాంటి వినేటప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే ఇది ఎప్పుడో జీవితం చివరిలో మనం సాధించేసేగా అప్పుడు మరణిస్తే మోక్షం పొందిపోతామని. అప్పుడు సాధించడం కాదు, అసలు ఇది విన్న వెంటనే సాధించే ప్రయత్నం చేయాలి. యవ్వనంలోనే సాధించాలి. అసలు బుద్ధి పనిచేయడం మొదలుపెట్టినప్పుడే ఆధ్యాత్మికతతో జీవించగలగాలి. అందుకే ఆధ్యాత్మికమైనటువంటి లక్షణాలు చెప్పగానే ఎప్పటికో అది సాధిస్తాములండి అనొక భావం పడిపోతుంటుంది మనకి. అదే కానీ డబ్బు సంపాదించడం గురించి చెప్పామనుకోండి, ఏదో కొన్ని ఏళ్ల తర్వాత సంపాదిద్దామండి అనుకో, వెంటనే సంపాదిద్దాం అనుకుంటాం.
మరి మంచిగా ఉండడం, గొప్ప గొప్ప జ్ఞానాన్ని సాధించాలి అన్నప్పుడు వాటికి మాత్రం వాయిదా వేస్తుంటాం. మరి వింటూ ఉంటాం, ఎందుకంటే అది కాలక్షేపం అయిపోతుంది. అలా కాకుండా మనం పాటించడానికని తెలుసుకోగలిగితే స్థితప్రజ్ఞుడు అనే దాన్ని ఒక ఆదర్శ పురుషుడిగా చూపిస్తాడు భగవానుడు భగవద్గీతలో. ఈ స్థితప్రజ్ఞ లక్షణము ప్రతి యువకుడు యువతి కూడా తెలుసుకోవాల్సినటువంటిదే. అందుకే యుద్ధానికి సిద్ధమైనటువంటి అర్జునుడితో చెప్పాడు కృష్ణ పరమాత్మ ఈ మాట. అంతేగాని అన్ని పనులు అయిపోయిన తర్వాత విరమణ చేసేసి ఉద్యోగ విరమణ మొదలైనటువంటి వారి స్థితికి వెళ్ళి అప్పుడు కూర్చొని భగవద్గీత వినడం కాదు. కర్తవ్య రంగంలో ఉన్నప్పుడే దృఢమైన వ్యక్తిత్వం కలిగి ఉండాలి. అందుకే ఆధ్యాత్మికత అంటే ప్రపంచం నుంచి పారిపోయి ఎక్కడో కూర్చుని మననం చేసుకుంటూ ఉండే లక్షణం కాదు. అసలు మంచి లక్షణాలు అనేది సమాజంలో ఉన్నప్పుడు కదా మన నుంచి బయటపడాలి. అంతేగాని అడవుల్లో ఒంటరిగా కూర్చుని వాడికి మంచి లక్షణాలు ఉండేమి లేకుంటే ఏమి, వాడి నుంచి వచ్చే మంచి లక్షణాలు సమాజం వైపు ప్రసరింపబడాలి. వాడు సమాజం నుంచి మంచిని గ్రహించగలగాలి. అందుకు సమాజంలో ఉన్నవాడికి బోధ తప్ప సమాజం నుంచి పారిపోయిన వాడికి బోధ కాదు. అందుకు ప్రపంచంలో ఉన్నటువంటి వాడికి సుఖము, దుఃఖము, రాగము, ద్వేషము, లాభము, నష్టము ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. అటువంటప్పుడు ఆ ద్వంద్వముల స్థితిలో వాడు ఎలా ఉండాలి, తనను తాను ఎలా తీర్చిదిద్దుకోవాలో చెప్తున్నాడు పరమాత్మ. ఎప్పుడైనా మనం ఆధ్యాత్మికంగా ఎదగాలన్నా లేదా గొప్ప వ్యక్తిత్వంతో జీవితంలో ఎదగాలన్నా బయట సంఘటనల్ని మార్చే ప్రయత్నం చేయకూడదు. మనల్ని మనం మార్చుకునే ప్రయత్నం చేయాలి. ఇది ఒకటి గుర్తుంచుకోవాల్సిన అంశం. అందుకే భగవద్గీత వాక్యాలు కానీ ఏవైనా వినేటప్పుడు అది మనలోంచి మార్పుగా రావాలి. కొందరు అంటూ ఉంటారు, మరి అలాంటి సంఘటనలు జరిగితే మేమేం చేస్తామండి అని. అంటే సంఘటనలు బాగుంటేనే వీడు గొప్పవాడుగా ఉంటాడనమాట. సంఘటనలు ప్రతికూలమైతే వీడు గొప్పతనం అంతా దెబ్బతింటుంది అని. అంటే తన వ్యక్తిత్వం దేని మీద ఆధారపడింది? బయట ఉన్న సంఘటన మీద ఆధారపడింది. అలా కాకుండా తన వ్యక్తిత్వం తన మీదే ఆధారపడి ఉండాలి. బయట ప్రవర్తనలకి లేదా బయట సంఘటనలకి చలించకూడదు. అలాంటి దృఢ వ్యక్తిత్వం కలవారిని ఆత్మవంతుడు అని అంటారు. ఇక్కడ రామచంద్రమూర్తి గురించి వాల్మీకి వర్ణిస్తూ ఆత్మవాన్కో జితక్రోధ అని వర్ణిస్తాడు. అది ఆత్మవంతుడు అంటే అర్థం. అంటే బయట సంఘటనలకు లోను కాకుండా తన దృఢమైన వ్యక్తిత్వం యందు నిలబడగలగాలి. అలా నిలబడగలిగేటువంటి ఒకానొక ఆదర్శ వ్యక్తిత్వాన్ని పరమాత్మ గీతలో చూపిస్తున్నాడు. అదే స్థిత ప్రజ్ఞ. ప్రజ్ఞ అంటే వాడి యొక్క బుద్ధి స్థాయి. ఆ బుద్ధి స్థాయి స్థితమై ఉండాలి. అంటే చెక్కు చెదరకుండా నిలబడగలగాలి. ఆ స్థితి ఎలా ఉంటుందయ్యా అంటే దుఃఖేష్వనుద్విగ్నమన సుఖేషు విగత స్పృహ వీత రాగ భయ క్రోధ స్థితధీర్మునిరుచ్యతే. ఇది ఆ స్థితప్రజ్ఞుడిగా ఉండడం మనం అలవాటు చేసుకుంటే ఆ స్థితి చాలు, అదే మోక్షం అంటే. అంతేగాని మరణించిన తర్వాత ఎక్కడో మరొక లోపు కవాటాలు తెరుచుకుంటే నేను అందులోకి వెళ్ళి భోగాలు అనుభవిస్తాను, ఇది కాదు జీవితానికి లక్ష్యం. ఇక్కడే నువ్వు స్థితప్రజ్ఞుడు కావాలి, అది చూపిస్తున్నాడు ఇక్కడ. అలా అవుతున్నానా లేదా, ఇదివరకటి కంటే ఇప్పటికీ నా వ్యక్తిత్వంలో మార్పు వచ్చిందా లేదా అని పరిశీలన చేసుకుంటూ ఉండాలి. అందుకే దుఃఖాలు కలిగినప్పుడు ఉద్వేగానికి గురి కాకుండా ఉండాలి. సుఖాలు కలిగినప్పుడు పొంగిపోకుండా ఉండాలి. అదేవిధంగా రాగము, భయము, క్రోధము. రాగం అంటే ఒక దాని పట్ల తీవ్రమైన అటాచ్మెంట్, దాని గురించి ఆలోచిస్తూ దాని గురించే బాధపడుతూ ఉండే స్థితి ఉండకూడదు. అందుకే వీత రాగ భయ క్రోధ. భయం ఉండకూడదు, క్రోధం ఉండకూడదు. ఇప్పుడు ఎవరికైతే ఈ లక్షణాలు ఉంటాయో వాడిని స్థితప్రజ్ఞుడు అంటారు. ఇవి మనం జీవితకాలంలో సాధించగలగాలి. ఆ సాధించినప్పుడే దృఢమైనటువంటి మనస్సు ఏర్పడుతుంది. అటువంటి వాడు బయట సంఘటనలకు చలించడు, తాను దృఢంగా నిలబడగలడు, దృఢమైనవి సాధించగలడు. అటువంటి స్థితప్రజ్ఞ లక్షణాన్ని చెప్తున్నారు ఇక్కడ. బయట సంఘటనలు మార్చుకుని అప్పుడు మనం గొప్పగా ఉండాలనుకోవడం కాదు, మనల్ని మనం మార్చుకుంటే అది బాగుంటాం. ఎందుకంటే ఒక ఆయనకి పాపం కంటి రోగం వచ్చిందట. అప్పుడు ఎక్కువ నువ్వు నీలం రంగును చూస్తూ ఉండు, నీ కన్ను బాగుపడుతుందని చెప్పారు. వెంటనే పెయింటర్ని పిలిపించి ఊర్లో ఎక్కడికి వెళ్ళినా కనబడిన చోటల్లా నీలం రంగు రాస్తూ వెళ్తున్నాడు. కొన్నాళ్ళకు గురువు గారు వచ్చి ఏంటి నువ్వు చేస్తున్న పని అంటే, నీలం రంగు చూస్తే నా కంటికి మంచిదన్నారండి అని. దానికోసం ఊరంతా రంగులు పూయడం ఎందుకయ్యా, నువ్వు నీలం రంగు కళ్ళజోడి పెట్టుకో, అన్ని నీలంగా కనబడితే నువ్వు హాయిగా ఉంటావని చెప్పాట. అలాగే మన దృష్టిలో మార్పు రావాలి, మనలో మార్పు రావాలి. అప్పుడు ప్రపంచమంతా కూడా మంచిగానే కనబడుతుంది. స్వస్తి. ఈ ఉదయం శివ పంచాక్షరి తిలకిద్దాం. పరమేశ్వరుని కృపకు పాత్రులవుదాం. ప్రమథనాథ మహేశ్వర
विश्वेश्वराय मन्दारमुख्य बहुपुष्प सुपूजिताय तस्मै मकाराय नमः शिवाय. స్వరూపమైన కాలంలో ఒక్కో మాసానికి ఒక్కో విశిష్టత ఉంది. మనం పాల్గొన మాసంలో ఉన్నాం కనుక పాల్గొన మాస వైశిష్టాన్ని కొంత తెలుసుకుందాం. హే పార్వతీ హృదయ వల్లభ చంద్రమౌళీ భూతాధిప ప్రమథనాథ గిరీశ చాప హే వాసుదేవ భవరుద్ర పినాకపాణి సంసార దుఃఖ గహనాత్ జగదీశ రక్ష. శివనామావళి స్తోత్రంలో ఒక ప్రశస్తమైనటువంటి శివనామములతో కూడినటువంటి శ్లోకం ఇది. ఫాల్గుణ మాసంలో మనం ఎంతో శ్రద్ధతో పఠించుకోదగినటువంటి శ్లోకం అన్నమాట. ఇక్కడ హే పార్వతీ హృదయ వల్లభ, పార్వతీదేవి యొక్క హృదయానికి ఎంతో ప్రియతముడవు నీవు హే పరమశివ. చంద్రమౌళి, శిరస్సున చల్లని చంద్రుని ధరించి జగత్తునంతటికి కూడా ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వెలుగులను పంచి ఇచ్చేటువంటి వాడివి. భూతాధిప, పంచభూతములకు అదేవిధంగా భూతగణాలన్నిటికీ కూడా అధిపుడవనేటువంటి వాడవు నీవు. ప్రమథనాథ గిరీశ చాప, ప్రమథనాథుడు, ప్రమథగణాలన్నిటికీ కూడా అధినాథుడువు. గిరీశ చాప, పినాక చాపాన్ని చేత ధరించినటువంటి వాడువు. అలాగే హే వామదేవ, వామదేవ శబ్దం అనేటువంటిది పరమశివుని యొక్క నామములలో ఒక శ్రేష్టమైనటువంటి నామంగా చెప్పబడేటువంటిది. అది యోగి జనులకు ఆరాధ్యమైనటువంటి స్వరూపం అని మనకి శివపురాణం చెప్తున్నదనమాట. భవరుద్ర పినాకపాణి, భౌడవు నీవు, రుద్రుడవు నీవు, పినాక ధనుస్సును ధరించినటువంటి వాడవు నీవు. సంసార దుఃఖ గహనాత్ జగదీశ రక్ష, అటువంటి హే పరమశివ, ఈ సంసార దుఃఖ సాగరం నుంచి, ఈ భయం నుంచి నన్ను రక్షించవయ్యా అని మనం వేడుకోదగినటువంటి మాసం ఈ ఫాల్గుణ మాసం. ఈరోజు తిథి వార నక్షత్రాల విషయాలను తెలుసుకుందాం. ఈ రోజున మార్చి 20వ తేదీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సర ఉత్తరాయణ శిశిర ఋతువులో ఫాల్గుణ మాసంలో కృష్ణపక్షంలో అష్టమి తిథి సోమవారం. ఈ రోజున కూడా జ్యేష్ఠ నక్షత్రమే. కారణం ఏంటంటే జ్యేష్ఠ గడిచిన రోజున సంపూర్ణంగా వ్యాప్తమయ్యి సూర్యోదయ సమయానికి ఈ రోజున ఇంకా మిగులు ఉండటం వల్ల ఈరోజు కూడా మనం జ్యేష్ఠ నక్షత్రాన్ని చెప్పుకోవాలి. అష్టమి తిథి శివప్రధానమైనటువంటి తిథి, దేవీ ప్రియమైనటువంటి తిథి కూడా. అలాగే సోమవారం అనేటువంటిది శివప్రియమైనటువంటి వాసరం. ఈ అష్టమి నాడు శివపార్వతీ వ్రతం అనేటువంటి వ్రతాన్ని మనం ఆచరించుకోవచ్చు. అలాగే ఈ రోజున మరొక విశేషం ఉన్నది, శుక్రమౌఢ్యం. అంటే శుక్రుడు సూర్యునికి అతి దగ్గరగా రావడం వల్ల ఆయన యొక్క ప్రభావం ప్రకాశం తగ్గి మూఢం ఏర్పడుతుంది. శుక్రమౌఢ్య కాలం ఎంతవరకు ఉంటుందో అంతవరకు కూడా మనం శుభకార్యాలను నిర్వహించకూడదు అనేటువంటిది శాస్త్రం చెప్తున్నటువంటి విషయం. ఇవి ఈనాటి తిథికి సంబంధించిన విశేషాలు. సకల శుభకరుడు మంగళకరుడు
కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.